ఈ మధ్య కాలంలో మీడియా వర్సెస్ అండ్ ట్రోలర్స్, అలాంటి ట్రోలర్స్ అనాలా ఇంకోటి అనాలా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరిది మిస్టేక్ ఉంది అనేది ఒకటి. చిన్న వ్యాపారి ఏ నుంచో వచ్చి ఆడ వ్యాపారం చేసుకుంటా ఉంటే మీ మీడియా యాంకర్లకి ఏం పనిపాట ఏం లేక ఏమంటా ఉన్నారంటే ఒకసారి విందాం. నమస్తే అందరికి. వీడియో చూపిస్తా, వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడతా. చూడండి, ఒక వ్యాపారస్తుడు ఇవన్నీ ఫాలో కావాలా లేదా? ఎక్కడ నుంచి చేస్తున్నారు ఇదంతా? ఇప్పుడు వచ్చింది ఇది 2 రోజులు అవుతుంది అంటే ఇది ఎప్పుడు తయారు కావాలి? ఫ్యామిలీని నడుపుకోవడానికి ఒక వ్యాపారి చిన్న బిజినెస్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటే ఈయన పోయి మైక్ పట్టుకొని షో చేసుకుంటా ఇట్లా ఇంట్లో ఏమున్నది. ఫస్ట్ బ్రదర్ అక్కడ మైక్ పట్టుకొని ఎవరు షో చేయట్లేదు. ఇంట్లో కూర్చొని రీల్ కొట్టినంత ఈజీ కాదు. ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒక న్యూస్ కవర్ చేయాలంటే ఫస్ట్ రెస్పెక్ట్. మీరు క్వశ్చన్ చేయడం తప్పు కాదు, తప్పు చేస్తే 100% క్వశ్చన్ చేయండి. కానీ మేము ఏదైనా మాట్లాడవచ్చు అంటే మాత్రం ఆ మీడియా మిత్రుడి దగ్గరికి ఒక పర్సన్ కంప్లైంట్ తెచ్చింది. ఇది పురుగు వచ్చింది, గుండు సూది వచ్చిందని కంప్లైంట్ వచ్చిన తర్వాత కవర్ చేసిర్రు. ఊరికే వెళ్ళి ఏదో షో, ఎవరు షో చేయలే ఇక్కడ. ఇంకోటి లవ్ జిహాద్ చేస్తా ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళని. అది నేనైతే నమ్మన్నది. ఎందుకంటే కొంత ఎవరో ఒక్కరు ఉండొచ్చు తప్ప చాలా మంది ముస్లిమ్స్, నేను కొన్ని చూపిస్తా మీకు. ఏ క్రిస్టియన్ గాని మీ ప్రసాదాలు ఇవి మేము తినమని చెప్తా ఉంటారు, కానీ ముస్లిమ్స్ దాంట్లో నేను అది చూడలే. ఇదిగో చూడండి. అదే క్రిస్టియన్స్ అనమనండి అన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్, నేను ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చెప్తా ఉన్నా, బ్రదర్ మీరు అడగడం తప్పని నేను అనట్లా. కాకపోతే మేము ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అంటే కరెక్ట్ కాదు. మీరు క్వశ్చన్ చేయడం తప్పు కాదు. ఇంకోటి ఏంటంటే నేను ఆ మీడియా మిత్రుడిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఓకే, వాట్ ఎవర్ ఈ వీడియో ఏదైతే మాట్లాడుతూ ఉందో అది కొంతవరకు ఇక గివే బంద్ చేయమని చెప్తున్నా. ఫేక్ ప్రచారం అనేది నీకు కూడా తెలియదు. ఎవడో తప్పు చేయడని ప్రతివాడు తప్పు చేస్తాడు అనుకోవడం తప్పు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రిపోర్టర్లకి ఏం పని ఉండదు. పెద్ద వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు, కల్తీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. తమ్ముడు, మరి మీకేం పని ఉంది? కట్టలు కట్టే పని ఉందా? మాకేం పని లేదు. దాని నుంచి చిన్న పెద్దోళ్ళకి ఎవరు భయపడతాడు భయ్? జెన్యున్ గా మీకు ప్రాబ్లం అయిందా చూపియండి. మీరు నిలబడతారా చూపియండి. నిలబడదాం, కొట్లాడదాం. ఎవరికి చెంచాగిరి చేయడిడా. హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే మేడారంలో జరిగిన ఈ పాలకోవా 10 రూపాయల బన్ను ఇదంతా ఉంది కదా, 10 రూపాయల బన్ను గురించి ఒక స్టోరీ నడుస్తా ఉన్నది. ఈ మధ్య కాలంలో మీడియా వర్సెస్ అండ్ ట్రోలర్స్, అలాంటి ట్రోలర్స్ అనాలా ఇంకోటి అనాలా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరిది మిస్టేక్ ఉంది అనేది ఒకటి మాట్లాడదాం. అంటే అఫ్ కోర్స్ మీడియాది మిస్టేక్ ఉంటే కూడా మీడియాది మిస్టేక్ అని చెప్పాలి, ట్రోలర్స్ మిస్టేక్ ఉంటే మిస్టేక్ అని చెప్పాలి. నేను ఏమంటా ఉన్నానంటే చాలా ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి. ఈ ఎవరైతే ఈ కోవా బన్ 10 రూపీస్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రదర్ది చిన్న వ్యాపారి ఏ నుంచో వచ్చి ఆడ వ్యాపారం చేసుకుంటా ఉంటే మీ మీడియా యాంకర్లకి ఏం పనిపాట ఏం లేక ఈ చిన్న వ్యాపారస్తుల మీద పడతా ఉన్నారు అనేది కొంతమంది వేదన. అంటే మేబీ వాళ్ళది కూడా తప్పని మనం అననీకి లేదు. ఇది ఏమంటా ఉన్నారంటే ఒకసారి విందాం. నమస్తే అందరికి. వీడియో చూపిస్తా, వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడతా. చూడండి, ఒక వ్యాపారస్తుడు ఇవన్నీ ఫాలో కావాలా లేదా? ఎక్కడ నుంచి చేస్తున్నారు ఇదంతా? కర్నూలు. ఎవరు మీకు సప్లై చేస్తుంది ఇదంతా? మేమే తెచ్చుకుంటాం. మీరే తెస్తున్నారు. ఇప్పుడు వచ్చింది ఇది 2 రోజులు అవుతుంది అంటే ఇది ఎప్పుడు తయారు కావాలా? 2 రోజులు అయిందన్న. ఏం పేరు అన్నారు మీరు? ఒకటి ఉండాలా లేదా? మరి ఏది మరి ఇప్పటి వరకు దీంట్లో మీకు ఏమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అన్యాయంగా వాళ్ళ ఫ్యామిలీని నడుపుకోవడానికి ఒక వ్యాపారి చిన్న బిజినెస్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటే ఈయన పోయి మైక్ పట్టుకొని షో చేసుకుంటా ఇట్లా ఇంట్లో ఏమున్నది. ఫస్ట్ బ్రదర్ అక్కడ మైక్ పట్టుకొని ఎవరు షో చేయట్లా, గుర్తుపెట్టుకో. ఇంట్లో కూర్చొని రీల్ కొట్టినంత ఈజీ కాదు. ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒక న్యూస్ కవర్ చేయాలంటే ఫస్ట్ రెస్పెక్ట్. ఓకేనా? మీరేం పీకి కట్టలు కట్టి మీరేం బొడవట్లా. మీరు క్వశ్చన్ చేయండి, తప్పులేదు. మీరు క్వశ్చన్ చేయడం తప్పు కాదు, తప్పు చేస్తే 100% క్వశ్చన్ చేయండి. కానీ మేము ఏదైనా మాట్లాడవచ్చు అంటే మాత్రం వేరే ఉంటుంది కదా. ఓకేనా?
నేను ఏమంటా ఉన్నా, చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా పక్కన పెట్టు. 100%గా ఆయన దాంట్లో జెన్యూనిటీ ఉంటే అంత ఆయన పొట్ట మీద కొట్టాల్సినంత అవసరం అయితే కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నది. కాకపోతే ఇక్కడ 2 వర్షాల నుంచి నేను 2 days నుంచి చూస్తా ఉన్నా ఇది ఇష్యూ. చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా పక్కన పెడితే అక్కడ ఏదైతే ఉందో ఆ మీడియా మిత్రుడి దగ్గరికి ఒక పర్సన్ కంప్లైంట్ తెచ్చింది. ఇది పురుగు వచ్చింది, గుండు సూది వచ్చిందని కంప్లైంట్ వచ్చిన తర్వాత కవర్ చేసిర్రు. ఊరికే వెళ్ళి ఏదో షో, ఎవరు షో చేయలే, ఇక్కడ షో చేస్తుంది మీరు. ఓకేనా, ఫస్ట్ మీరు దగ్గర నుండి చూడాలి అంతే. ఆడ వెనక కొంచెం ఏదో జరిగిపోయినట్టు ఆర్ఆర్ పెట్టగానే ఇక సింపతి క్రియేట్ అయిపోతుంది కొన్ని. బట్ నేనేమంటా ఉన్నానంటే 100% అది ఏదైతే మిస్టేక్ ఉందో అది కరెక్ట్గా ఉందంటే కరెక్టే అని చెప్పాలి. ఒక పొట్ట మీద కొట్టడం అనేది కరెక్ట్ కాదు, నేను కూడా చెప్తున్నది. కాకపోతే 10 రూపాయలకి బన్ను కోవా ఇదైతే కరెక్ట్ కాదు. 100% నేను చెప్తున్నా, 10 రూపాయలకి బన్ను కోవా అనేది రాదు. దీంట్లో నేను ఇంకా మీడియా పర్సన్లకు కూడా నేను కూడా చెప్తున్నా, లవ్ జిహాద్ నడుస్తుంది అనే విషయాన్ని నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే ఒక్క ముస్లిం తప్పు చేస్తే 100 మందిని క్వశ్చన్ చేస్తా ఉన్నాం మనం. నేను దీనికి ఎవిడెన్స్ చూపిస్తా. అన్నా నువ్వు ముస్లింలకు భయపడేందుకే ఏ బొచ్చుగానికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా, నేను మాట్లాడేది వాస్తవాలు. క్రిస్టియన్ కంటే ముస్లిం బెటర్ కొంతవరకు. ఎందుకు కొంతవరకు బెటర్ అంటే ఎన్నో కొంతమంది చీడపురుగులు ఉన్నాడు, గుళ్ళ కొట్టడము లేదంటే దేవుళ్ళతో మిస్బిహేవ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాకపోతే హిందువులను ఇంటికి పిలిచి అన్నం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, స్వామీజీలకు కావచ్చు లేదంటే మన హిందూ దాంట్లో. కానీ ఏ క్రిస్టియన్ లేడే అట్లా మన అన్నం తిని మనల్ని ఇంటికి పిలిచి మన ప్రసాదాలు పెడితే తినేవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు కొంతమంది అంటున్నాను. కానీ అందరినీ అట్లా తీయొద్దు. ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ చేసిన దానికి ఒక 100లో ఒక 10 members అట్లా ఉన్నారు, 19 పర్ఫెక్ట్ గా ఉన్నారు కదా. మనం ఈ మత కొల్లాలం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, నా ఇంటెన్షన్ అది. అన్న ఈ విషయాన్ని అక్కడికి వెళ్తుందంటే మన వీళ్ళు కోవాలు ఏదో కలుపుతా ఉన్నారని ఇంకోటి ఇదైతే కరెక్ట్ కాదు. క్వాంటిటీ లేకుండా పాలకోవా అని చెప్పి అమ్ముతున్నారేమో మేబీ. 10 రూపీస్కి బ్రెడ్ కమ్మది రావాలంటే రాదు. నేను ఇది ఎవరికి చెప్తా ఉన్నా, మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా. నేను నా మిత్రులను ఇది అంత ఏం లేదు, ఏదైనా జెన్యున్గా మాట్లాడాలి. 10 రూపాయలకి పాలకోవా అది రావాలంటే రాదు. ఎందుకంటే పాలల్లకే తీసేది పాలకోవా, ఎందుకంటే చాలా తక్కువ వస్తుంది. 10 లీటర్లకి అంత కొడితే కొంచెం వస్తుంది. ఆ ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు కొంచెం పెడతా ఉంటాడు, అంత సినిమా ఉండదు. దీంట్లో ఏదో కలుపుతా ఉన్నారు అనే విషయాలు బురదల్లే ప్రయత్నం చేస్తాడు మాట్లాడొద్దు. నిజాయితీగా మీరు ఏదైతే ఫుడ్కు సంబంధించిన ఇన్స్పెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చెక్ చేయించి దాంట్లో ఏదైనా డిక్లరేషన్ అయితే ఒకరి మీద బురదల్లే ప్రయత్నం చేయాలి. మనం అక్కడ చేయలేదు కాబట్టి అది లేదు. ఇంకోటి లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళని, అది నేనైతే నమ్మన్నది. ఎందుకంటే ఎవరో ఒక్కరు ఉండొచ్చు తప్ప చాలా మంది ముస్లిమ్స్, నేను కొన్ని చూపిస్తాను మీకు. మనం దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఏ క్రిస్టియన్ కానీ మీ ప్రసాదాలు ఇవి మేము తినమని చెప్తా ఉంటారు, కానీ ముస్లిమ్స్ దాంట్లో నేను అది చూడలే. చాలా మందిని అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఇది కొంచెం చూడండి. ఇగో ముస్లిమ్స్ పేషం వేస్తారు బాబుకి. ఓకేనా, మేమైతే స్వామాల్లో ఉన్నాం, అయినా సరే ఆ స్వాములు వేరే మతం అయినా సరే మా దగ్గరికి వచ్చి ఇలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను ముస్లిమ్స్ అందరిని అయితే అనను. ఇగో ఇది పెద్ద బాగుంటది వీడియో. బయటికి నూకేస్తే మళ్ళీ ఆయనను బయటికి నూకేసేసి ముస్లిమ్స్ ఆయనను తీసుకొచ్చి అన్నం పెడతా ఉంటారు. ఇగో అన్న ఒక్కరు ఉండగానే సరిపోయినా అన్న అందరూ. నేనేమంటా ఉన్నాను, కొంతమంది ఉన్నారు కానీ 90% మంచి వాళ్ళే ఉన్నారు. ఇగో ಮತಗಳ ಜಗಳ ಇದೇ ಕೆಲಸವು ಬಹಳ ನನ್ನ ఇగో ఒక ముస్లిం వ్యక్తి దండం పెట్టుకుందాం అంటున్నాడు. ఇగో అదే క్రిస్టియన్స్ అనమనండి అన్నారు, ముస్లిమ్స్ అంటా ఉన్నారు. జై శ్రీరామ్ అనే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఇగో చార్మినార్ దగ్గర ఒక ముస్లిం వ్యక్తి. మనం అప్రిషియేట్ చేయాలి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఇంకా మత కొల్లాలం చేసి ఇంకా మంటలు పెట్టి చిచ్చులు పెట్టి విడిపోయే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. 2 కోట్లతో కర్నూలు జిల్లాలో ఆలయం నిర్మిస్తున్న ముస్లిం మత సామరస్యానికి గోనెగండ్ల మండలం గంజిహల్లి హిందూ ముస్లింలు ఇలాంటి వాళ్ళకి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ఇగో వినాయకుడి దగ్గర ఒక ముస్లిం వ్యక్తి. కొంతమంది గొడవలు చేయడం వల్ల కొంచెం ముస్లిమ్స్ మీద వ్యతిరేకత అనేది ఉన్నది వాస్తవం. బట్ వీళ్ళు పాలకోవాలో ఏదో పెట్టేసి చేస్తూ ఉన్నారు అనేది ఎవిడెన్స్ లేకుండా అనొద్దు అనేది నా ఇంటెన్షన్. నువ్వు కూర్చున్న ఒక సబ్జెక్ట్ మీద అన్నప్పుడు దీని మీద 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చొని మాట్లాడాలి తప్ప ఊరికే గాల్లో మాటలు మాట్లాడొద్దు అనేది నా ఇంటెన్షన్.
ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు టక్మన్ రాదు, అవునా కదా? టక్మన్ సబ్జెక్ట్ దొరకదు, కొన్ని టైం పడుతుంది, కొన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది బ్యాక్ టు బ్యాక్. జనాలకు అన్ని చూపించాలంటే 20 వీడియోలు 30, 40, 50, 100 చేయొచ్చు. జనాలకు పోర్ట్రేషన్ కరెక్ట్ చేయాలి. లవ్ జిహాద్ నడుస్తా ఉన్నదనే విధంగా మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు. నేను అది రెస్పెక్ట్ చేయను. అది ఎవరికి చెప్తా ఉన్నా, నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా. కానీ ఇంకో విషయం, ఇక్కడ ఇతను తింటా ఉన్నాడు కదా అంటే ఈ 10 రూపాయల బన్నులో సరే వాట్ ఎవర్, ఈ నమ్మిన బన్నుల్లోనే ఒక పురుగు వచ్చింది, ఒక గుండు సూది వచ్చింది. దాన్ని మరి మొత్తం మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం చెకింగ్ చేసి నిజంగా ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం ఉంటే జెన్యున్గా చూపించాలి దాన్ని. ప్రాబ్లం లేకపోతే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలను కూడా ఆ విధంగా వాళ్ళ పుట్ట మీద కొట్టడం అయితే కరెక్ట్ కాదు. తప్పు లేకపోతే వాళ్ళది, వాళ్ళు ప్రతి ఒక్కటి ఫ్రెష్గా వాడుతూ ఉంటే. ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్స్, నేను ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చెప్తా ఉన్నా, బ్రదర్ మీరు అడగడం తప్పని నేను అనట్లా, కాకపోతే మేము ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అంటే కరెక్ట్ కాదు. మీరు క్వశ్చన్ చేయడం తప్పు కాదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్స్పైర్ డేట్ లేదు 100%. ఇది ఆ మిత్రుడు మాట్లాడిన దాంట్లో కొంతవరకు మైనస్ ఉంది, కొంతమంది ప్లస్ ఉంది. అదేందనేది నేను చెప్తా. చిన్న చిన్న పిల్లలు అడుగుతూ ఉంటారు 10 రూపాయలు బన్ అనేసరికి, ఇవి అంతా విలేజ్ పీపుల్స్ వస్తారు కాబట్టి ఏమంటారు, మమ్మీ 10 రూపీస్ నాకు అది బన్ను తింటా అనేసరికి. ఇన్ కేస్ అది ఇన్ కేస్ ప్రాబ్లం ఉంటే పిల్లలకి ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే ఇంకోటి ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ వర్షన్లో నేను మీడియాకి సపోర్ట్ చేస్తాను, మీడియా మిత్రుడికి. కానీ అది జెన్యున్గా ఉందా లేదా అనేది డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఒక గుండు సూది వచ్చింది, సంథింగ్ ఏదో పురుగు వచ్చిందని అనేది చెప్పారు. ఎక్స్పైర్ డేట్ పెట్టుకోకపోవడం ఈయన తప్పు. 100% బ్రెడ్ ప్యాకెట్ మీద ఒకప్పుడు రాలేదు, ఒకప్పుడు పొద్దున తయారు చేసుకొని 7 గంటలకు 8 గంటల వరకు ఊరంతా తిరిగి అమ్ముతుంటారు బ్రెడ్ ప్యాకెట్లు, ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది ఇస్తా ఉన్నారు, ఎన్ని డేస్ అనేది ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం ఇలాంటి చిన్న వ్యాపారాల పెద్ద వ్యాపారాల పక్కన పెట్టండి, ఇలాంటి వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది ఇంటెన్షన్. ఎందుకంటే మీకు మంచిది. ఇప్పుడు నీకు ఈ ఎక్స్పైరీ డేట్ ఉన్నది మీరు తీసుకొస్తే ఈరోజు ఆ మీడియా మిత్రులు మీరు చూపించేవాళ్ళు. అదొక ఆ మిస్టేక్లు కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది నేను ఇంకా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తున్నా, ఇది మన కోసం మాట్లాడిందే కదా, అట్లానే మొత్తానికి ఈయన తప్పుందని కూడా నేను అనట్లా. అంటే కొంచెం పాటిస్తే బాగుంటుంది కదా. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కరెక్ట్గా జెన్యున్గా మాట్లాడండి, వన్ సైడ్ లాగా మాట్లాడకండి. తప్పు తప్పు. మీడియా మిత్రులు అంటున్నారు, మీడియా పర్సన్ అనాలి. ఒక్కరు చేసిన దానికి అందరికి అంటగట్టొద్దు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీరు ఎట్లా అంటున్నారు అంటే ఒక 10 నుంచి 20 మంది చేశారు ఈ వీడియోలు. అందులో కొంతమంది కరెక్ట్గా చెప్పారు, కొంతమంది కొంచెం వన్ సైడ్ లాగా మాట్లాడారు. అది కాదు, కరెక్ట్గా చేయండి. ఇప్పుడు వీళ్ళకి ఏమైపోతుందంటే ఇలాంటి ఇష్యూస్ మనకు ఎందుకు లేరా బాబాయ్ లైట్ తీసుకుంటారు. ఏదో పోయి షో ఎవరు చేయడు బ్రదర్. మీరు చేసేంత షోలు అయితే ఏం చేయరు. బిల్డప్ షాట్లు వేసేసుకొని ఆర్ఆర్లు వేసి అదైతే ఉండదు. కొంచెం గ్రహించండి మీరు. ఇంకోటి చూపిస్తాను నేను ఆ మీడియా మిత్రుడిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఓకే, వాట్ ఎవర్ ఈ వీడియో ఏదైతే మాట్లాడుతూ ఉందో అది కొంతవరకు ఇక గివే పని చేయమని చెప్తున్నా. ఫేక్ ప్రచారం అనేది నీకు కూడా తెలియదు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లనే. ఈ అమ్మాయి మనకు తెలుసు. ఏం చెప్తా, ఏమవుతుంది అంటే నేను ఏమంటా ఉన్నా, ఆయన తప్పు ఉందని కూడా నేను అనట్లేదు. కొంతవరకు అయితే మైనస్ ఉంది. ఎక్స్పైరీ డేట్ పెట్టుకోకపోతే మనకే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నా నేను. ఎవరైతే కోవా బన్ అమ్మిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా కొంచెం చూసుకోండి. మీ పొట్ట మీద కొట్టాలనేది ఎవరి ఇంటెన్షన్ కాదు. అమ్మా చెల్లె, నాకు తెలుసు, నేను నీ గురించే మాట్లాడుతున్నా. అక్కడ ఏదైతే జరిగిందో ఫ్యామిలీ గురించి తప్పులేదు, నువ్వు అన్నది కరెక్టే. కాకపోతే ఇక్కడ మీడియా మిస్టేక్ కూడా కొంతవరకు ఉంది. అంటే అక్కడ ఏమేం ప్రాబ్లం ఉంది అంటే కోవా కరెక్ట్గా చేసిరా లేదా, బ్రెడ్ ఏ విధంగా ఉంది అనేది చూపేయాలి. అక్కడ పురుగు ఏదో వచ్చిందనేది చూపిస్తా ఉన్నారు. కానీ ఇది ఆ మిత్రుడు మీడియా మిత్రుడు చేసింది కూడా జనాలకు ప్రాబ్లం అవుతుందనే. ఆయన సలోబోలకు కోసం కావదు, లేదంటే నాకు డబ్బులు నేను సైలెంట్గా పోతాను అనలే ఇక్కడ, ఓకేనా? మీరు అంత ఎన్కేసుకు రావాల్సినంత అవసరం లేదు, అట్లానే మనోడి మీద అంత పడాల్సినంత అవసరం కూడా లేదు. ఇది ఎవరికి ప్రాబ్లం మీరు ఆలోచించండి. ఈమె చెప్తా ఉంది చాలా ప్రాబ్లమ్స్ తీసుకురండి, నేను ఒక కాంటాక్ట్ నంబర్ ఇచ్చిన, ఆ నంబర్కి పెట్టండి, జెన్యున్ గా పెట్టండి, ప్రాబ్లమ్స్ తీస్తాం నేను చెప్తా ఉన్నా. బట్ ఆ మీడియా మిత్రుడు కూడా నేను చెప్తా ఉన్నా, బ్రదర్ ఏదైనా చేసినప్పుడు కొంచెం చూస్ చేయండి మీరు కూడా. ఆ పాలకోవా అతను ఎవరైతే ఉన్నారో జెన్యున్ గా పాలకో ఫ్రెష్ ఉందా లేదా అనేది మీరు డిక్లరేషన్ ఇవ్వలేదు. దాని వల్ల కొంచెం మీ మీద ట్రోల్స్ అవుతా ఉన్నట్టున్నాయి. ఇది చూసుకోండి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా. అట్లా నేను మొత్తం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తప్పనట్లే, కానీ వన్ సైడ్ వార్ లాగా మాట్లాడుతా ఉన్నారు. ఒక్క ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ చేస్తే ఇక అందరు స్టార్ట్ చేశారు. నేను మీ అందరిని అడుగుతా ఉన్నా, ఒక దొంగ జ్యోతి బయటకు వచ్చింది, మరి ఏ ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడలేదే, విత్ ఎవిడెన్స్ బయట పెట్టినాం. దీన్ని తప్పుగా అనుకోకండి, నేను అంటున్నా ప్రతిదానికి క్వశ్చన్ చేయండి. ఒక లిమిట్లో అది ఎంతవరకు ఉంది, అది కరెక్ట్ ఏంది అబద్ధమైంది, మొత్తం వన్ సైడ్ లాగా చేయడం అనేది కరెక్ట్ గా. అట్లనే మీడియా మిత్రులు తప్పు లేదని అయితే నేను అంటలేను, ఉంది, తప్పు ఉంది కొంతవరకు, ఓకేనా? దమ్ముందో లేదో చూడు చెల్లే, తెలుసు నీకు,
దమ్ము కథ ఎట్లుంటుందో మళ్ళీసారి చూస్తుంటే ఎప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఓకేనా? ఇది కరెక్ట్ కాదు. దమ్ము గిమ్ము అని మాట్లాడేంత సీన్ అయితే మీకు లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా. మీరు మీడియా వాళ్ళకు దమ్ముందా లేదంత మాట్లాడేంత అయితే లేదు. ఓకేనా? చాలా పెద్ద పెద్ద కేసులు, కొన్ని కేసులు మా దగ్గర రాకపోవచ్చు, నా దగ్గరికి కానీ ఇంకొకరు జెన్యున్గా మీ దగ్గర ఉంటే పంపించండి, చేస్తాం. ఎందుకు చేయం? హాస్పిటల్లో చేయలేదా? హాస్టల్లో అమ్మాయి చనిపోతే చేయలేదా? నేను ఇక్కడ ఈ విషయం నేను నిన్ను అనలే కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అనుకోవచ్చు. నేను అనేది మీడియా వాళ్ళు అందరినీ కలిపినందుకు అంటున్న ఈ విషయం. మీడియా పర్సన్ అంటే నేను సైలెంట్ గానే ఉంటుండే. మీరు అర్థం చేసుకోవాలి. ఇది బ్రెడ్ పాలకోవాలో ఏదో మందు కలుపుతున్నాడు అన్న ఉద్దేశంతో అతన్ని అడ్డుకున్న యువకులు శనివారం ఉదయం ఆలుగడ్డ. ఈ మందు కలుపుతున్నాడు అనే విషయం అయితే ఫేక్. అది మందు కలుపుతున్నాడు అనేది ఎవరైతే ఫుడ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిక్లరేషన్ అయినాక చెప్పాలి తప్ప ఊరికే అనుమానాలు చేసేసి ఆయన పొట్ట మీద కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదైనా మిస్టేక్ ఉంటే క్వశ్చన్ చేయండి, తప్పలేదు. కానీ బట్ ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. అది అందరూ అర్థం చేసుకోవాలి. మీరు ఏమైనా మీడియా వాళ్ళు ఎవరైనా ఫీల్ అయినా నాకేం ఫరక పడేది ఏం లేదు. తాలూకా అహోబిలంలో పాలకోవా బ్రెడ్ అమ్ముతుండగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో తప్పు చేయడని ప్రతివాడు తప్పు చేస్తాడు అనుకోవడం తప్పు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రిపోర్టర్లకి ఏం పని ఉండదు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు కల్తీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. తమ్ముడు మరి మీకేం పని ఉంది? కట్టలు కట్టే పని ఉందా? మాకేం పని లేదు. మీకేం పని ఉంది? మరి 4 గోడల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నావు, 10 మందిలోకి వచ్చి చూసి. నేను అట్లా నిన్ను తప్పు పట్టట్లా. నేను ఏమంటా ఉన్నా, నువ్వు జెన్యున్గా చెప్పేదన్నా చెప్తే అత్తంది. మీడియా వాళ్ళకు అందరినీ కలిపి అనకు. ఆయన ఒక్క ఆయన చేసేది ఆయనకి చెప్పండి, అందరినీ కలిపి అనకండి. చాలామంది చాలా కేసులు టేకప్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? నేను అది చెప్తా ఉన్నా మీకు. మీరేం పెద్ద పడగొట్టింది కూడా ఏం లేదు ఇక్కడ. మీరేదో ఉద్ధరించి మాట్లాడితే అది వేరే విషయం. మీరు కూడా ఆడ నిజమా కాదా మీకు తెలుసా? మీరు పోయి రాడికి నేను అడుగుతున్నా. నేను ఫైనల్గా నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఈ పాలకోవాకు సంబంధించి నేను ఇది జరిగిన తర్వాత కొన్ని బ్రెడ్ అంటే బేకరీస్ వీటిలలోకి వెళ్ళి చెక్ చేసిన. అంటే ఎక్స్పైర్ డేట్ ఉంటుందా లేదా అని చెక్ చేస్తే ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉంది. ఈ మధ్య వస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అవుతూనే ఉన్నాయి కాబట్టి అందరు ఛాయ్లలో తాగుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లో కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఊరికే ఏదో మేము మాట్లాడితే జనాలు చూస్తారంటే కష్టం. జెన్యున్గా మాట్లాడండి. ఓకే, ఒక్క మీడియా మిత్రుడు చేసిండు, అది ఆయనను క్వశ్చన్ చేయండి. కానీ అందరినీ కలిపి అనకండి. మీరు 20 మంది చేశారు కాబట్టి మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటా ఉన్నాను నేను. అది కూడా 100%గా ఆ మీడియా మిత్రుడు మాట్లాడేది కొంతవరకు పర్ఫెక్ట్ ఉంది, కొంతవరకు నాకు అనిపించలేదు పర్ఫెక్ట్ అని. 10 రూపాయలకు పాలకోవా బన్ అనేది అయితే కరెక్ట్ కాదు. ఇన్కేస్ అని లేదన్నా చిన్న వ్యాపారవేత్తనే చాలామంది ఉన్నారు అక్కడ. చిన్న వ్యాపారవే అందరి దగ్గరికి పోలేదు కదా. బట్ ఇంట్లో కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే 100% అది చూపించేది ఉంటే అది చూపించలేదు కాబట్టి నేను అది కూడా చెప్తా ఉన్నా. మీడియా మిత్రుడిని కూడా కొంతవరకు మైనస్ అనిపిస్తూ ఉన్నదని ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు. ఇది చూసే జనాలకి అర్థం కావాలి. ఏమంటా ఉన్నా, ఏది చేసుకున్నా మంచిగా చేసుకుంటే ఫుడ్ అంటే చిన్నపిల్లలు తినే వస్తువులు కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకోండి. మీకు బాధ్యత లేదా? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకి ఒకసారి ఆలోచించండి. 2 రోజులు అవుతుంది అంటే కోవా తయారు చేసి 2 డేస్ ఓల్డ్ కోవా పెట్టొచ్చా? బ్రెడ్ అంటూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అది చెప్పండి. బ్రదర్ మీరు ఏదైనా చేస్తే ఎక్స్పైర్ డేట్ ఉన్నది తెచ్చుకోండి అని మీరు కూడా చెప్పండి, ఆయన కూడా చెప్పండి. ఇక పడేసిపోతాము అంటే కదా కరెక్ట్ కాదు అది. ఓకేనా? ఈ వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేసేటోళ్ళనే టార్గెట్ కాదు. ఇంకో విషయం చెప్తాను, హాస్టల్లో ఫుడ్ బాగాలేదు అది బాగాలేంటారు, విత్ ఎవిడెన్స్తో మీరు పెట్టండి, మేము వెళ్తాం అక్కడికి. 100% చేస్తాం. మీరు క్వశ్చన్ చేయడంలో కూడా తప్పలేదు. 100% మీ క్వశ్చన్ మేము యాక్సెప్ట్ చేస్తాం. అట్లా నీకు ఏమన్నారు, మేము ఏదైనా మీద పడిపోతామంటే మీ ఇష్టం. ఇక అది తప్పు చేసిన వాళ్ళని క్వశ్చన్ చేయండి, తప్పలేదు. కానీ అందరినీ కలిపంటామంటే మాత్రం కరెక్ట్ కాదు. నేను అది చెప్తా ఉన్నా ఇక్కడ. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒక 10-20 వీడియోలు చూసి నేను వీడియో కొడతా ఉన్నా. అట్లా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లో మొత్తం తప్పు ఉంది అన్నట్లా మీడియా పర్సన్ కూడా కొంతవరకు మైనస్ ఉంది. తప్పుందా లేదా, ఏం మైనస్ ఉంది అనేది డిక్లరేషన్గా చూపించలేదు. ఒక ఆయన అంటుండు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన స్టైల్, అది ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటా ఉంటుంది. ఓకేనా? ఈ పాలకోవా స్టోరీ ఇది ఎవరైనా సరే వాట్ ఎవర్ అండ్ పాలకోవా ఇట్లాంటి కొన్ని తినిపించేటప్పుడు పిల్లలకి మీకు కూడా ఐడియా ఉండాలి. ఎందుకంటే పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఫుడ్ పాయిజన్ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని చెక్ చేసుకోండి. అండ్ ఈ పాలకోవా బిజినెస్ ఇట్లాంటివి చేసుకునే వాళ్ళకి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బ్రదర్ మీరు కూడా కొంచెం ఎక్స్పైర్ ఎవరు క్వశ్చన్ చేయడు. మీరు వచ్చినప్పుడు ఇగో ఎక్స్పైర్ డేట్ అని చూపిస్తే ఆ మీడియా మిత్రుడు నోరు మూసుకొని పోతుండే. డేట్ లేని తీసుకొచ్చి అంటే దాని మీద ఏది రాసి లేనిది తీసుకొచ్చి దానివల్ల నేను మిస్టేక్ అయింది. నువ్వు గాబర్ అయినావంటే 100% అఫ్ కోర్స్ చాలా మంది నీ చుట్టుముట్టారు కాబట్టి గాబర్ అవ్వచ్చు, నేను కూడా అది బిలీవ్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ టైం ఇట్లాంటిది కానీయకండి. మీడియా వాళ్ళు అని అందరినీ కలిపిరు కాబట్టి వీడియో కొడుతున్నాను నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఆ మీడియా పర్సన్ అంటే నేను కూడా ఏమనుకోదు, అంటే కొంతవరకు డిక్లరేషన్ కరెక్ట్ లేదు కాబట్టి చెప్తా ఉన్నా. అట్లని మీరు చేసేది కూడా ఏం సక్కలేదు, మీరు కూడా వన్ సైడ్ లాగా ఉన్నారు. బట్ ఆయన మీద పొట్ట మీద కొట్టాలని నేను చెప్పాను. అది ఎవరిసైనా ఒక వ్యాపారం కాబట్టి రేపు పొద్దున ఎవడో కూడా వచ్చి అడుగుతూ ఉంటాడు కాబట్టి దాన్ని కొంచెం చూసుకొని మీ బిజినెస్ కూడా చేసుకోవాలని చెప్తా ఉన్నా. పాలకోవా అమ్ముకునే వాళ్ళకి కావచ్చు, ఇంకోటి కావచ్చు, బ్రెడ్ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ కావచ్చు, పాలకోవా కావచ్చు, దానికి ఒక పేరు పెట్టినప్పుడు ఒకటే థింక్ చేయండి. 10 రూపాయల కోవా బ్రెడ్ అయితే రాదు. మేబీ
తక్కువ క్వాంటిటీలో ఏమైనా ఇస్తా ఉన్నాడేమో, అంటే అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలి, ఈ విధంగా థింక్ చేయొచ్చు. లేదంటే అది కల్తీది అయి ఉండొచ్చు, పాలకోవ కాకుండా మేబీ ఇట్లా కూడా థింక్ చేయొచ్చు. జనాలకు ప్రాబ్లం అవుతుందనే ఇక్కడ, వేరే ఉద్దేశం ఏది లేదు ఎవరికి. కాకపోతే దాన్ని చెప్పే విధానం ఆ మిత్రుడికి అర్థం కాలేదనిపించింది కొంతవరకు. దాన్ని పోర్ట్రేషన్ చేసే విధానాన్ని కొంచెం మీకు అనిపించిన దాన్ని కూడా తప్పు నేను కొంతవరకు అంటలేను. కొంతవరకు అయితే నాకు కూడా అనిపించింది, అరే ఎందుకు గట్లాంటి వాళ్ళ మీద అనిపించింది. కానీ ఓకే, వాట్ ఎవర్, క్వశ్చన్ చేయడం అనేది తప్పు కాదు, అట్లనే మీరు క్వశ్చన్ చేయడం అనేది తప్పు కాదు. కానీ వన్ సైడ్ లాగా వార్ చేయకండి, జెన్యున్గా మాట్లాడండి, న్యూట్రల్గా మాట్లాడండి. తప్పు ఉంటే తప్పు మాట్లాడండి, న్యూట్రల్గా ఉంటే న్యూట్రల్గా మాట్లాడండి. ఏదో వెనుక ఫీల్ అయ్యి ఆర్ఆర్ పెట్టేసరికి దాన్ని అట్లా, అది కరెక్ట్ కాదు. ఆ మిత్రులకు కూడా, ఈ పాలకోవ వేసే మిత్రులు కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి అన్ని ఫ్రెష్గా రెడీ చేసి రుబాబుగా అమ్ముకోండి. ఏ మీడియా మిత్రులు వచ్చి మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు? అవునా కాదా? జెన్యున్గా అమ్ముకోండి. ఇప్పుడు నువ్వు గాబర్ అవుతున్నావు అంటే నేను ఆ విషయానికి నేను ఏమనలేను, ఎందుకంటే అందరు గ్యాదర్ అయ్యేసరికి ఏమవుతుందో అన్న ఒక భయం ఉండొచ్చు మేబీ. అది కూడా అఫ్ కోర్స్ ఇది ఎవరినో ఇబ్బంది పెట్టాలి, ఎవరినో అనాలని కాదు, న్యూట్రల్గా థింక్ చేయండి అనేది ఒక ఇంటెన్షన్ అంతే. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు. ఆ మీడియా మిత్రులు నాకు ఎక్కడ మైనస్ అనిపిస్తా ఉన్నదంటే, నువ్వు మొత్తం పోర్ట్రేషన్ చేయలేదు, జస్ట్ ఆ వీడియో చేసి పక్కన పెట్టేసినావు. నిజంగా ఆయన తప్పు చేసినా లేదనేది డిక్లరేషన్ అవ్వాలి, అదొక్కటి మైనస్ అనిపించింది. ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతూ ఉన్నారంటే దాని నుంచే చిన్న చిన్నోళ్ళు, పెద్దోళ్ళకి ఎవరు భయపడతాడు పోయి? జెన్యున్గా మీకు ప్రాబ్లం అయిందా చూపియండి, మీరు నిలబడతారా చూపియండి, నిలబడదాం, కొట్లాడదాం. ఎవరికి చెంచాగిరి చేయడిడా, ఓకేనా? నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ముస్లిమ్స్ వాళ్ళని ఎవరైతే కొంతమంది లవ్ జిహాదు తొక్క తోటకూర అని చెప్తా ఉన్నారో అందరు అట్లా లేరు, ఎన్నో 5-10% ఉన్నారు ఈ గుళ్ళల్లో చేసే ఇల్లు. వాళ్ళను కూడా అట్లా చేయొద్దనేలాగా కోరుకుందాం. కానీ మిగతా ముస్లిమ్స్ వాళ్ళు హిందువులను చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు, హిందువులు ముస్లిమ్స్తో బాగా రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మనం దీన్ని మత కొల్లాలం లాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నా ఇంటెన్షన్ ఒక్కటి చేసిన దానికి 100 మందికి రుద్దొద్దు. అంటే ముస్లిమ్స్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకొంచెం మార్చండి. మీకు ఇంకొక విషయంలో అయితే సెల్యూట్ కొడతా, మీరు హిందూ ముస్లిం అనే మత భేదాలు లేకుండా మీరు అయ్యప్ప స్వాములకు అన్నం పెట్టిస్తూ ఉన్నారు, మీరు స్కూల్లో ఫెస్టివల్ అంటే కృష్ణాష్టమి ఇట్లాంటివి అయితే కూడా మీ పిల్లలకు గెటప్ వేస్తూ ఉన్నారు, వినాయక చవితికి మీరు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి విషయాలు హ్యాండ్సప్. ఈ గొడులలో పోయి పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని కూడా మార్చాలని కోరుకుంటా ఉన్నా ఈ వీడియో త్రూగా. ఇక హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతవరకు ఓకే, డిక్లరేషన్ కరెక్ట్ లేదనేది నా ఇంటెన్షన్. మీరు అర్థం చేసుకోండి, అది దీన్ని తప్పుగా తీసుకోకండి, ఓకేనా? మీరు మాట్లాడడం మొత్తం తప్పని నేను అట్లా, కొంతవరకు అయితే తప్పు ఉంది మీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ది. డిక్లరేషన్గా చిన్న చిన్నోళ్ళు పెద్దోళ్ళకి మేమేదో సుస్సు పోసుకున్నట్టు ఎవరు పోసుకోరు, చూపియండి. మీరు నా నంబర్ పెడుతున్న నంబర్కు ట్యాగ్ చేయండి, మీరు ఉండండి, ఏం జరిగిందో మీ దగ్గరకు వచ్చినా మీరు చూపియండి. అట్లాంటి కేసులు మేము టేకప్ చేస్తాం. ఎందుకు చేయం? హాస్టల్లో అమ్మాయిలు చనిపోతే పోతలే, మా దగ్గరికి రాక కొన్ని కేసులు అంటే పంపించే వాళ్ళకు కూడా సోర్స్ ఆఫ్ లేక, అందుకే ఒక నంబర్ పెట్టినాం మేమైతే, ఓకేనా? మేమైతే కంపల్సరీ చేస్తాం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయినా, ఏ ప్రాబ్లం అయినా, ఏ హోటల్ అయినా సరే అది ప్రాబ్లం అయితే మేము పోయి అక్కడికి వెళ్ళి అడగాలి అంటే ఊరికే కెమెరా తీసుకొని ఉరకలేం కదా. ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గర కూడా నేను మాట్లాడడం జరిగింది, ఏమైంది నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకని. వేరే వాళ్ళకి ఎవరికైతే పురుగు వచ్చిందో ఈయన అక్కడ రిపోర్టింగ్ చేస్తా ఉంటే వాళ్ళు వచ్చి చెప్తే ఈయనేదో పోయి చేసిండు. అక్కడ తెలియంది ఊరికే పోయి ఎవరెవరి మీద పడరు బ్రదర్. నీ షాప్ ఉంటే నీ షాప్ మీదకి ఊరికే తీసుకొని వస్తే అక్కడ అంత మంచిగా ఉంటే మాకు ప్రాబ్లం అవుతుంది కదా. కంప్లైంట్ ఉంటేనే వెళ్తారు ఎవరైనా, అది నేను చెప్తా ఉన్నా మీకు, ఓకేనా? ఇక్కడ నేను ఎవరిని కించపరిచే విధంగా నా ఇంటెన్షన్ అది కాదు, అర్థం చేసుకోండి. ఊరికే మీద పడే ప్రయత్నాలు చేయొద్దు. ఏ కేసులున్నా, ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా, ఎట్లాంటి ఫుడ్కి సంబంధించినవి ఉన్నా, అది ఎంత పెద్ద హోటల్ అయినా సరే మీరు పంపేయండి, నేను నంబర్ పెడతా ఉన్నా, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.